వికారాబాద్ జిల్లా యాలాల మండలం జంటుపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నేడు సాయంత్రం హనుమంత వాహనంపై శ్రీ సీతారామాంజనేయ స్వాముల విగ్రహంతో పెద్దకోట జంటుపల్లి గ్రామం నుండి ఊరేగింపుగా దేవాలయం వరకు భక్తి శ్రద్ధలతో భజన సంకీర్తనలతో డోలు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పండితులు మాట్లాడుతూ సూర్యుడే మనకు కనిపించే దేవుడని, ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగుతున్నాయని, భౌతిక దృష్టికి గోచరించని సూర్యుని విశిష్టతలను మన సనాతన ధర్మం గురించి కొనియాడిందని అన్నారు. సూర్యారాధన అత్యంత ప్రాచీన సాంప్రదాయమని, లోకరక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజు రథ సప్తమిని తెలిపారు. ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలని అంటున్నారు. ఇంకా ఈ రథసప్తమి వేడుకల్లో దేవాదాయ శాఖ ఈవో రాజేందర్ రెడ్డి, ఆలయ చైర్మన్ శ్యామ్ సుందర్రావు, ఫ్యామిలీ ఫౌండర్ సభ్యులు డాక్టర్ రవీందర్రావు, రాఘవేందర్రావు, హనుమంతరావు మరియు జుట్టుపల్లి భజన మండలి సభ్యులు, ఒగ్గుడోలు కళాకారులతో పాటు భారీగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.